హాయ్ అండి. మా పిల్లలు దాచుకున్న పాకెట్ మనీ డిబ్బీలో. పరిస్థితి బాగోలేదు, మా చేతిలో పైసా అంటూ లేదు. మా పిల్లల్ని అడిగితే వాళ్ళు దాచుకున్న పాకెట్ మనీ అంతా తెచ్చి మా ముందు పెట్టారు. ఈరోజు మాకు ఎంతో హెల్ప్ అయ్యింది పాకెట్ మనీ. 46 మా ఇద్దరు పిల్లలు చూడండి ఎంత హెల్ప్ చేశారో మమ్మీకి డాడీకి. మనీ రెంటెడ్కి ఇచ్చారు. పేరేంటి? నీ పేరేంటి? రక్షిత. ఓ వెరీ గుడ్. మమ్మీకి డాడీకి ఇచ్చారా అమౌంట్? 46. నువ్వు ఇచ్చావా? ఇది 46. ఎంత ఇచ్చావు? 6. ఓ 5 ఇచ్చావా? రా ఇవి మొత్తం టోటల్ ఒక 15 రూపీస్ తక్కువ, కానీ 3000 వరకు వచ్చేయండి. చాలాసార్లు డబ్బులు లేవమ్మా అంటే నా డిబ్బీ ఉందో తీసుకోమని మా పిల్లలు తీయడం అయితే జరిగింది. పిల్లలు దాచుకుని ఎందుకని మా ఆయన చెప్పారు. అయినా ఆలోచించి ఎప్పుడు మేము తీయలేదు, కానీ ఈరోజు చాలా అవసరం వచ్చింది. అవసరం వచ్చి మా ఆయన ఆఖరికి ఎట్టకేళ్ళ కూకట్టారు, తీసుకోవడం అయితే జరిగింది. తీసుకోవడం అయితే జరిగింది. సో ఇలా అయితే యూజ్ అయింది, చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఈ డబ్బులు చాలా సంతోషంగా ఉంది. సో ఆ డిబ్బీ ఉంటుండే కానీ కొత్త డిబ్బీ అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇందులో నింపుకుంటాం మమ్మీ అంటే తీసుకున్నాం. కొంచెం ఈ నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళ అమౌంట్ అయితే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. వాళ్ళు మళ్ళీ ఈ డిబ్బీలో వేసుకుంటారు. ఈ మంత్ కొంచెం కష్టంగా ఉంది, నెక్స్ట్ మంత్ కొంచెం రికవర్ అవుతుంది కనుక పర్వాలేదు, ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. నెక్స్ట్ మంత్ ఇందులో వేసి ఓకేనండి. చాలామంది ఇంట్లో పిల్లలు అయితే మనీ దాచుకోవడం జరుగుతుంది. వాళ్ళు దాచుకున్న మనీ మనకి ఇలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రోత్సహించాలి దాచుకోమని, కానీ వాళ్ళు దాచుకున్న మనీ మనం వాడుకోవడం అయితే భావ్యం కాదు. వాళ్ళకైతే తిరిగి మనీ ఇచ్చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు దాచుకున్న మనీ మాకు ఇంత బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. సరే, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.